చెప్పాలా? ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నామండి? ప్రతి ఒక్కరు ఎప్పుడు లేని సంవత్సరంలో ఎప్పుడు బాధలతో దుఃఖంతో చాలాసార్లు ఎన్నోసార్లు వచ్చారు, కానీ ఈరోజు ఎందుకో సంతోషంగా ఉన్నారు. ఎందుకు ఈరోజు సంతోషం ఉన్నారు? This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. దేవుడు చేసిన దినము, దేవుడు మనకి ఏర్పరిచిన ఈ దినము, మనందరము సంతోషంగా ఉన్నాము. మీ అందరిలో నేను ఒకటి గుర్తించాను. ఏంటి అంటే, మీరు ఏదో పలహారాలు లేకపోతే పండ్లు ఇవన్నీ దేవుని సన్నిధికి తీసుకురాకన్నా ముందుగా నేను నమ్ముచున్నాను మీ అందరూ మీ హృదయాలు ప్రభుకి కుమ్మరిస్తారని, అర్పిస్తారని, సిద్ధపాటు కలిగి మీ అందరూ వచ్చారని నేను ప్రభునందు ఎంతగా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే కనుక సిద్ధపడాలి. ప్రభా, నా హృదయం నా జీవితం నీకు కానుకగా నేను నీకు ఇవ్వాలని వచ్చాను. గాడ్ వాంట్స్ యువర్ హార్ట్ యాజ్ అన్ ఆఫరింగ్, లివింగ్ సాక్రిఫైస్ ఫర్ గాడ్. ఈరోజు దేవుని కొరకు నువ్వు నేను ఈరోజు సజీవ లెక్కలో మనం సజీవ సాక్షులుగా ఉన్నాము అని దాన్ని బట్టి ప్రతినిత్యము ప్రభులో మనము ఆనందిస్తూ ముందుకి వెళ్తూ కొనసాగాలి. కనుక అటువంటి కృపా దేవుడు మనందరికీ ఇప్పటి నుంచి ప్రారంభించి ఇంకా రాబోయే రోజులన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ప్రార్థన కన్నా ముందు, వాక్యం కన్నా ముందు మనము ఒక పాట పాడుకున్నాం తర్వాత వాక్యంలోకి వెళ్దాము. ఎంతమంది సిద్ధపడొచ్చారు భోజనం తిని? ఎంత వరకు భోజనం సిద్ధపడుతుంది, ఇంకా కాలేదు, ఇప్పుడే స్టవ్ అంటిస్తున్నారని ఫోన్ వచ్చింది. వాక్యము మెల్లగా వినండి, త్వరగా భోజనాలు పెట్టరు. వాక్యం అయినాకే భోజనం పెడతాం కనుక శ్రద్ధగా దేవుని వాక్యం వినండి, సమృద్ధిగా ఆహారం తిని దేవుళ్ళకి మీరు చేరండి. ఆమె పాట పాడుతున్నాను. ఏ పాటి వాడనను సిద్ధపడి వచ్చారు నన్ను ఆరాధించడానికి, వాళ్ళ హృదయాలు నా సన్నిధిలో కుమ్మరించడానికి వచ్చారు అని దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుందాం,
ప్రతిసారి దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు కృతజ్ఞత భావంతో, దేవా నువ్వు తప్ప నాకు ఎవరు లేదు, నువ్వు ఉన్నావు కనుకనే నేను ఈరోజు నేను స్థుతించగలుగుతున్నా, నీ మందిరంలోనికి నేను ప్రవేశించగలుగుతున్నా. నన్ను ఎవ్రీ టైం ప్రభా, ప్రతిసారి ప్రభా అన్నిటి రీతిగా నువ్వు నన్ను సిద్ధపాటు కలిగి నేను స్థుతించేవాడిగా ప్రతినిత్యము స్థుతులతో నింపబడి ప్రభా నీలో ఆనందిస్తూ ముందుకు కొనసాగే కృపను నాకు దయచే ప్రభా అని మన ప్రతిదినము ప్రార్థన చేసుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం చదువుకున్నాము 136 కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటారంట మనతో. ఎంత గొప్ప దేవుడు అని. ఈరోజు కేవలం ఆయన కృప ఉంది కాబట్టి ఇటు రీతిగా మనందరం ఆయన నామంలో కలుసుకొని ఒక సంఘముగా దేవుని బిడ్డలుగా ఆయన స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆ కృపని ఎప్పుడు మనము మర్చిపోదు. ఆయన మన పట్ల చూపుతున్న కృపను బట్టి ప్రతినిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవునికి మన హృదయాన్ని ఆయనకి అర్పించాల్సిందిగా దేవుని పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వాక్యం మనం చూసుకున్నామండి. ఇది థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ యొక్క వాక్యం మాత్రమే. కాబట్టి మీరు భోజనం చేసినను, మీరు భోజనము చేసినను, పానం చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు చేయాలండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయనని మహిమపరిచే వారిగా ఉండాలంట. సమస్త విషయాలు, అన్ని విషయాలు దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కనుక వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్ గివ్ గ్లోరీ టు గాడ్. దేవుని మనం మహిమపరచడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు పాపంలో ఉన్న మనని 2000 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను తన సన్నిధి నుంచి దూరమైన మనని ఆయన మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి చేర్చుకునేందుకు తాను సిలువలో బలియాగంగా ఆయన తాను అప్పగించుకున్నాడు. ఆ రక్తం చేత కలపబడిన వారందరూ తిరిగి ఈరోజు దేవుని సొత్తుగా మార్చబడ్డారు. కనుక ఈరోజు మనము దేవుని సొత్తుగా ఉన్నాము. మనకి రక్షణ ఉచితంగా ఇచ్చాడు కాబట్టి రక్షణని వాయువుతోనూ వణుకుతోనూ మన జీవితాల్లో మనము కొనసాగించాలని దేవుడు ఈ ఉదయకాలంలో మనకి తెలియజేస్తున్నాడు. కనుక మనం ఏమి చేసినప్పటికీ దేవునికి మహిమకరంగా చేస్తున్నామా లేదా అని మనము సరిదిద్దుకోవాల్సిన అవసరము ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం చూసుకున్నామండి కీర్తనలు 100వ అధ్యాయం సామ్స్ 100. చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన సత్యము తరతరములు ఉండు. కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, మన జీవితాల్లో మనము దేవుడిని స్తుతించే వారిగా ఉండాలి. మనం ఆయన బిడ్డలు, ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని పోషించే తండ్రి అయి ఉన్నాడు. కనుక ఆయన బిడ్డల్ని ఆయన క్షేమకరమైన మార్గాల్లో మంచి పుష్టికరమైన ఆహారంతోనైనా పోషించే దేవుడు. పుష్టికరమైన ఆహారం అంటే చికెన్ మటన్ బిర్యానీ కాదండి, వాక్యము చేత మనల్ని ఆయన తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ప్రతినిత్యమైన స్తుతించాలి అంటే కనుక మనమైన వాక్యాన్ని చదివేవారు కూడా, అది విశ్వసించేవారు కూడా, ప్రతినిత్యము వాక్యం చేత దేవుణ్ణి స్తుతించేవారు కూడా. గాడ్ విల్ టాక్ టు యూ బై హిస్ వర్డ్. మనతోని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనము ఆయనతో ఎట్లా మాట్లాడతాము? ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడతాం. కాబట్టి వాక్యం చదవడమే కాదు, కానీ మన జీవితాల్లో మనం ఆయనతో మాట్లాడేవారిగా ఉండాలి. మన
జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ప్రార్థనలు ఎడతెగక ప్రార్థన చేయమంటుంది బైబిల్. మనం చేస్తున్నామా? మనం సరి చేసుకోవాలి. మనం చేయాలండి ఎడతెగక ప్రార్థన. ప్రతినిత్యం నువ్వు ఏ పనైనా చేసుకుంటూ ఉండొచ్చు. నీకు టైం దొరికినప్పుడల్లా నీ దేవుడు ఎవరో నీకు తెలుసు. నీ దేవుడు ఎంత గొప్పవాడో, సృష్టికర్త అయిన దేవుడు నీకు తెలుసు. కనుక మనకి సమయం దొరికినప్పుడల్లా ఆయనని కొనియాడుతూ, ఆయన దగ్గర నుంచి నూతన బలం పొందుకుంటూ, ఆయనని సంతోషపెట్టే బిడ్డలుగా మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి కీర్తనకారులు దావీదు తెలియజేస్తున్న రీతిగా మనం ఆయన చేత నడిపించబడుతున్నాం. ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఆయన మనం పోషించే దేవుడైన. కాబట్టి దేవుడికి చింతించదు. నేను చింత యావత్తు నా యొద్దకు తీసుకురా, నేను మిమ్మల్ని పోషించేవాడిని. అందుకే యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్తున్నారు. ప్రయాసపడి భారం ఇచ్చిన చెందారు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరు ఇస్తారండి విశ్రాంతి? ఎవరైతే మనం ప్రేమిస్తారో వాళ్ళు కోరుకుంటారు. నా బిడ్డలు విశ్రాంతిలో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, సంతోషంతో ఉండాలి, నా సన్నిధిలో ప్రతినిత్యము ఆనందించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. కనుక మన జీవితంలో ఒకవేళ రీతిగా లేకపోతే కనుక దిస్ ఇస్ రైట్ ఆపర్చునిటీ. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన జీవితాన్ని ప్రభు దగ్గర సమర్పించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ వేడుకుంటున్నాను. అదేవిధంగా మనం చూస్తున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 19 వాక్యాలు మనం చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వాక్యం నుంచి. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుంచి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన మహాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్నవాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్న అతడు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను కల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక వీ హావ్ టు బి ఎన్లైటెన్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం వాక్యం అనే వెలుగు చేత వెలిగింపబడాలి. మనం నిజంగా వాక్యం చేత వెలిగింపబడుతున్నామా? వాక్యం వింటున్నాం. కొంతమంది వెలుగుతున్నారు, కొంతమంది ఆరిపోయిన పరిస్థితుల్లోనే ఉంటున్నాం. అంటే వాక్యం ముందు విశ్వాసము లేదు. ఇక్కడ భక్తుడు తెలియజేస్తాడు, నేను మీ గురించి విన్నప్పటి నుంచి నేను తండ్రికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ విశ్వాసాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో ఆనందిస్తున్నాను. మన విశ్వాసం ఎట్లా దేవుని గురించి విన్న మాటలు మనం విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. కనుక వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యము వింటున్నప్పుడు మన పూర్ణ హృదయము వాక్యం మీద నిలిపి, ప్రభా నీ వాక్యం చేత నన్ను వెలిగించాయా, నీ వాక్యం నా పాదములకు దీపంగా ఉండని ప్రభా అని దేవుని అడిగితే కనుక ఆయన వాక్యంతో నేను నన్ను వెలిగిస్తాను. ఆయన వెలిగించే దేవుడై ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఆరిపోయినాము, ఏమి సాధించలేమో అనుకుంటుంటాం. కానీ దేవుని దగ్గరికి వెళ్తే, దేవా నా సర్వమయ్య నువ్వే, నాకు ఎవరు లేరు, నన్ను వెలిగించేవారు ఎవరు ఈ లోకంలో లేరు, నన్ను ఆర్పే వాళ్ళు మాత్రమే నాకు కనిపిస్తున్నారు. ప్రభా మీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నన్ను వెలిగించవా అని దేవుని వాక్యాన్ని నువ్వు నేను చదివితే కనుక దేవుడు తప్పక వెలిగిస్తాడు. ఈ లోకంలో జ్యోతి వలె ప్రకాశింపజేస్తాడు. కనుక నువ్వు నేను దేవుని వాక్యం చేత ప్రతినిత్యము వెలిగింపబడుతూ ఈ అంత్య దినాల్లో, ఈ చీకటి లోకంలో మనం దేవునికి వెలుగుగా, దేవుని బిడ్డలుగా, దేవుడు అన్నాడు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. కానీ ఆయన వెళ్ళిపోయే సమయం వస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మీరు లోకానికి
ఈరోజు దేవుని బిడ్డలుగా జీవించడం కాదు, కానీ దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు లోకానికి. ఏమనంటే నేను ఈ లోకానికి వెళ్ళి ఉన్నాను. మళ్ళా తర్వాత అంటూ ఉంటాడు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను నా పని ముగించుకొని. అప్పుడు ఎందరైతే నా వాక్యం మందు విశ్వసించి దాన్ని నమ్ముతారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంట. కనుక మనము వెలుగులు వలె, మనం జ్యోతుల వలె దేవుని వాక్యం చేత వెలిగింపబడుతూ పరిశుద్ధాత్మ సహాయంతో నింపబడుతూ మనం ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు చిత్తమై ఉన్నది. కనుక మన జీవితాన్ని అటు రీతిగా మనము ముందుకు నడిపించుకునే కృపను అనుగ్రహించుకునే దేవుడిని మనందరము అడుగుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నాం. 1 Thessalonians chapter 5 verses 11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు సమాధానంగా ఈరోజు లోకంలో చూస్తున్నట్లయితే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా కుటుంబ పరంలో కూడా మనం చూసుకున్నట్లయితే సమాధానము ఎక్కడ లేదన్న. ఎందుకు లేదు? ఎందుకంటే దేవుడు అక్కడ లేడు. కనుక ఎక్కడ చూసినా సమాధానం లేనప్పుడు దేవుడిని కలిగి ఉన్న నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? మనం దేవుని యొక్క సమాధానము పొందుకోవాలి. దేవునితో సమాధానం పడాలి. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి. మన అంతరంగంనే బాగు చేయి ప్రభా, నీ రక్తంతో కడిగేయ, నీకు ఇష్టమైన బిడ్డగానైనా నన్ను చేయి ప్రభా అని మనం దేవుని అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన సమాధానాన్ని మనకి ఇస్తాడు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటారు, ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు మీకు కావాల్సింది, నేను అనుగ్రహించే సమాధానం మీరు కలిగి ఉండాలంట. ఈ లోకంలో సమాధానం ఇస్తుంది, అది కొద్ది కాలమే ఉంటుంది, వెంటనే డిస్టర్బెన్స్ వస్తుంది, సమాధానాన్ని కోల్పోతుంటాం. కానీ నువ్వు దేవుని సన్నిధిలో కానీ ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకుంటే కనుక నువ్వు దాని ఒత్తిళ్లతో దాన్ని నువ్వు కాపాడుకుంటావు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రతిదినము మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నీ సమాధానం నాకు కావాలి. ఈరోజు సమాధానం లేకుండా ఎంతమంది యవనస్తులు తల్లిదండ్రులకు విరుద్ధంగా ఈ లోకంలో ప్రేమలో పడిపోయి దేవుని సమాధానాన్ని కోల్పోతాం, దేవునికి దూరంగా అయిపోతాం. వాళ్ళ జీవితానికి ముగింపు పలికిన వాళ్ళు లేకపోలేదు. అటు రీతిగా మనం కాక దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి, దేవా నీ సమాధానాన్ని నేను కోల్పోయినానే కనుక నేను నీ సన్నిధికి వస్తున్నాను, నీ సమాధానం నాకు ఇవ్వు ప్రభా, నా ప్రతి ఒక్క పాపం నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా ప్రభా, నీ అమూల్యమైన శ్రేష్టమైన రక్తంతో నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధులుగా మార్చు ప్రభా, నూతన వ్యక్తిగతను చేయ ప్రభా, నీ కొరకు నేను జీవిస్తా ప్రభా. ఇంతకాలం నేను ఎట్టి రీతిగా జీవించడం అడుగుతలేదు కానీ ప్రభా, ఇప్పటి నుంచైనా నీ కొరకు జీవిస్తానేమో నా వైపు చూస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని మనం కానీ దేవుడికి చెప్పగలితే కనుక దేవుడు తప్పకుండా తన సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తాడు. కనుక ఈ థ్యాంక్స్ గివింగ్ సండే రోజు మీ అందరూ సిద్ధపడాలా. దేవుడు మీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, మీ కానుకల్ని మీ అర్పణని కోరుకుంటారు కానీ డెడికేట్ యువర్ లైఫ్ టు గాడ్. మీ హృదయాన్ని దేవుడికి సమర్పించండి. ఈ లోకంలో శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న వారు శాశ్వతం కాదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే కనుక దేవుని యొక్క సమాధానంతో, దేవునితో సమాధానం పడి దేవుని యొక్క సమాధానంతో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే కనుక నిత్య రాజ్యంలో నేను చేరేవారుగా ఉంటాం. ఈరోజు చాలా మంది చనిపోతున్నారు, కానీ సమాధానం లేకుండా చనిపోతారు. చాలా బాధాకరమైన విషయం. అటు రీతిగా మనం ఉండకూడదు. కానీ మనము ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపాటు కలిగి నా తండ్రి ఇంటికి నేను చేరుతామన్న శుభప్రదమైన నిరీక్షణతో, దేవా నువ్వు ఇచ్చే సమాధానం చాలా అయ్యా, ఈ లోకంలో నేను దేన్ని ప్రేమించాను, నిన్ను తప్ప నీ వాక్యాన్ని తప్ప ప్రభావ, నువ్వు నన్ను నడిపించవా, నీ సమాధానం నాలో తీసివేయకు ప్రభావ. నా దేవుని వైపు నువ్వు నేను చూసే కనుక ఆ సమాధానం నేను నడిపిస్తుంది. దేవుడు అటు రీతిగా మనందరినీ ఆశీర్వదించి కాశీ కాపాడి నడిపించు కాక. మంచిదండి. సెకండ్ వాక్యంలోకి వెళ్దాము. అడ్వెంట్లోని మొదటి ఆదివారం. చూస్తా క్రిస్మస్ వాతావరణం వచ్చేసింది.
ఆల్రెడీ చాలా మంది నాకు తెలిసిన క్రైస్తవ బిడ్డలందరూ షాపింగ్లకు బయలుదేరారు. ఫ్యాన్సీ క్లోత్స్, రకరకాలమైన అందమైన బట్టలు కొనుక్కోవాలని షాపుల చుట్టూ తిరుగుతున్నారు. నేను అనుకుంటూ ఉంటాను వీళ్ళు షాపుల చుట్టూ తిరుగుతారు. ఒక డ్రెస్ కొనడానికి 10 షాపులు తిరుగుతారు. వాళ్ళు చెప్పులు అరిగిపోతే అంటే వాళ్ళకి ఇవ్వాలా? అయినా కూడా పర్వాలేదు, మంచిగా అలంకరించుకోవాలా, దేవుడి సన్నిధిలో మనము కనపరచుకోవాలి. మనం నిజమైనది అదే రీతిగానే మనము పరిశుద్ధ అలంకరణతోని దేవుని వాక్యం చేత అలంకరింపబడుతూ ఆ వాక్యాన్ని ధరించుకొని నువ్వు నేను జీవిస్తే కనుక దేవుడు సంతోషిస్తాడు. ఆనాడు ప్రజలు యేసు ప్రభు వారు బెత్లెహేంలో జన్మించినప్పుడు ఎట్టి రీతిగా అయితే జ్ఞానులు వెతుక్కుంటూ సంతోషం వ్యక్తపరుస్తూ వెళ్తున్నారు, అట్టి రీతిగా మనం కూడా పరిశుద్ధ అలంకరణ ధరించుకొని వాక్యం చేత అలంకరింపబడి వెలిగింపబడి మనం కానీ ముందుకు కొనసాగుతుంటే కనుక నీ కొరకు నా కొరకు పుట్టిన యేసయ్య త్వరగా రాబోచున్న రాజుల రాజు ఆయన సంతోషిస్తున్నారు. హల్లెలూయా. ఆయన సంతోషించే దేవుడు అయి ఉన్నాడని మన గురించి మన నిమిత్తం, ఎందుకంటే మనము ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఆయన మనం పోషించే దేవుడు అయి ఉన్నాం కనుక మనం వాక్యం చేత ప్రతినిత్యము వాక్యంకి దగ్గరగా జీవిస్తూ వాక్యాన్ని హద్దుకొని జీవిస్తూ వాక్యం మీద ఆధారపడుతూ నీకు ఏ పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ, నువ్వు ఎటువంటి ప్రాబ్లమ్స్ లో నువ్వు ఉంటున్నప్పటికీ గాడ్స్ వర్డ్ ఇస్ ఓన్లీ ద సొల్యూషన్. వాక్యము, దేవుని వాక్యం మాత్రమే నీ ఏమంటారు నిందలకు కానీ శ్రమలకు కానీ దేనికన్నా పరిష్కారము దేవుని వాక్యము మాత్రమే. లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దేవుని వాక్యం. కనుక ఈ వాక్యానికి మనం ప్రతిదినము సమీపంగా జీవించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతిదినము సమయం దొరికినప్పుడు వాక్యం చదవండి, ధ్యానించండి, దేవుణ్ణి అడగండి, ప్రభా నీ వాక్యం చేత నన్ను వెలిగింపచేయి ప్రభా, కనువిప్పు తెచ్చి గ్రహించే మనసు నాకు పుట్టించు ప్రభా అని మనం దేవుణ్ణి అడిగితే కనుక దేవుడు తప్పక నీ శ్రద్ధని బట్టి నువ్వు చూపుతున్న ఏమంటారు ఆసక్తిని బట్టి ఆయన నేను వెలిగిస్తాను. ఈరోజు ఏదో బైబిల్ ఉంది కదా, చదవాలి కదా, క్రైస్తవుడి కదా అని చదివిస్తే కనుక దేవుడు వెలిగించాను. మనం దేవుని అడగాలి, గాడ్ ఎన్లైటన్ మీ విత్ యువర్ వర్డ్, నీ వాక్యం చదువుతాను వెలిగించు, నీ కొరకు నేను జ్యోతి వలె ప్రకాశించాలని ఆశపడుతున్నా అని మనం అడిగితే కనుక దేవుడు తప్పక వెలిగిస్తాం. కాబట్టి యేసయ్య పుట్టడానికి చాలా మంది సంబరాలు జరుపుకుంటుంటాం, కానీ ఒక మాట నేను అడగ బాధాకరమైన ఏమైనా కానీ ఒక మాట, యేసయ్య జన్మించాడు, అందరం సంబరాలు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ యేసయ్య నిన్ను బట్టి నన్ను బట్టి మన జీవితాన్ని బట్టి ఆయన సంబరపడుతున్నాడు. ఈస్ గాడ్ హ్యాపీ విత్ అవర్ లైఫ్స్? లేకపోతే కనుక ట్రై టు ప్లీజ్, ట్రై టు మేక్ హిమ్ హ్యాపీ. చేంజ్ యువర్ లైఫ్, డెడికేట్ యువర్ లైఫ్, సరెండర్ యువర్ లైఫ్. దేవునికి ఇచ్చేసే నీ జీవితాన్ని. విలువైన జీవితం విలువ పెట్టుకున్నాను అన్నాడు. మనం ఎట్లా కొన్నాడంట ఆయన? విలువ పెట్టుకున్నాడు. కాబట్టి మనం ఈరోజు మనస్సుతో కాదని గుర్తించి మన జీవితాన్ని తీసుకెళ్ళి, ప్రభా నా కొరకు నువ్వు త్యాగం చేసినావు కదా, ఇదిగో కానుకగా నా జీవితాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు దీన్ని తీసుకో, దీన్ని వాడుకో, దీన్ని అభివృద్ధి పరచు, అనేకులకి ఆశీర్వాదం కనుక నా జీవితాన్ని నువ్వు మార్చేదేవు అందుకే నీ దగ్గరకు వస్తున్నా, నీ వైపు చూస్తున్నా అని మన దేవుడిని అడుగుతా కనుక గొప్ప సంతోషంతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మనకి సమృద్ధిని అనుగ్రహిస్తాడు. కనుక అటువంటి కృప దేవుడు అందరికీ కలిగింపజేయాలని, మనం సమృద్ధితోనే ఉండాలని, ప్రతినిత్యము సమృద్ధి అంటే ఈ లోకపరమైన దానిపైన కాదు కానీ వాక్యం అనే సమృద్ధి మనలో ఉండాలి. అపవాదిని వాక్యం చేతనే జయించగలుగుతాం మనం. కాబట్టి వాక్యం అనే సమృద్ధితో నువ్వు నేను నింపబడితే కనుక మనం అపవాది మన దగ్గరికి రాదు. ఎందుకంటే మనలో దేవుని వాక్యం ఉండడం చాలా కడగం వలె ఉన్నది మన దగ్గర. కనుక వాక్యాన్ని హృదయంలో చేర్చుకోండి. ఇంకా దేన్ని ఎక్కువగా ప్రేమించదు ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యంలోకి వెళ్ళే సమయం ఆసీనమైంది, దగ్గర పడ్డాయి. అంత్య దినాల్లో ఉంచాం, ప్రభు రాకడ దినాల్లో ఉంచాం. కనుక ఏదో క్రిస్మస్ వచ్చింది, సంతోషంగా ఉన్నాము, సెలబ్రేషన్స్ ఉన్నాయి, చర్చ్లో చేసేసుకున్నాము అని కొద్దిసేపు నవ్వు కాదు, కానీ ఇదే నవ్వు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఆయన వచ్చేంత వరకు మధ్యాకాశంలో మనము ఆయన సన్నిధిలో కనపరిస్తే కనుక దేవుడు తప్పకుండా మీరు ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. మనం చూసుకున్నామంటే మొదటి వాక్యంగా యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు క్రిస్మస్
ఏర్పాటు చేయబడిన వాక్యాలు, అడ్వెంట్లోని మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన వాక్యాలు. ప్రభు యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనిలో సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని కలిగిన వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుడి ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇష్టకును ఆయన నన్ను పంపినాడు. స్తుతి వస్త్రం అంట. ఈరోజు క్రైస్తవులలో ఉంటుంది, అన్ని వస్త్రాలు వేసుకుంటాం కానీ స్తుతి వస్త్రము ఉండదు. ఎప్పుడైతే మందిరం కోసం అప్పుడే దేవుడిని స్తుతిస్తాం. లేదండి, మన జీవితాలు ఎట్లా ఉండాలంటే మనం ఏం చేస్తున్నా దేవుడిని స్తుతించే వారమై ఉండాలి. ప్రతినిత్యం ఏ పని చేస్తున్నప్పుడు, లెట్ ఇట్ బి పర్సనల్, లెట్ ఇట్ బి పబ్లిక్, వీ హావ్ టు ప్రైజ్ గాడ్. దేవుడిని స్తుతించే వారమే. దేవుడు నువ్వు స్తుతించినప్పుడు ఆయన సంతోషించేవాడై ఉన్నాడు. నా బిడ్డ నన్ను స్తుతిస్తుందా అంటే అర్థమైతే, నా బిడ్డ నన్ను చూసి నా గురించి తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకొని నా ప్రేమలలో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకుంటూ ప్రతినిత్యం నన్ను స్తుతిస్తుంది అని దేవుడు సంతోషించేవాడు. కాబట్టి వీధులకు సువార్త ప్రకటించడం, బంధకాల్లో ఉండే వారికి విడుదల కలిగించడము, బాధలో వేదనలో ఉన్న వారికి విడుదల కలిగించడము దేవుడు ఆయన పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నా శ్రమలు అనుభవించిన వారే. ఈరోజు మనిషి ఏవైతే శ్రమల ద్వారా వెళ్తున్నాడో ఆ శ్రమలన్నీ దేవుడు నా కొరకు ఆయన ముందే అనుభవించున్నాడు. కాబట్టి మన శ్రమలు కాదు, ఆయన శ్రమలన్నీ ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తాను సిద్ధపరచుకొని నా గురించి తన ప్రాణాన్ని ఆ కల్వరి శిలువలో నేను నన్ను ప్రేమిస్తూ అని అర్పించిన మొట్టమొదటి మాట ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమో చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని దయతో క్షమించు. మన దేవుడు ప్రేమ స్వరూపి అని ప్రతినిత్యము ప్రేమించేవాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. నువ్వు ఇప్పటికి కూడా ఇంకా దూరంగా ఉంటున్నప్పటికీ గుర్తించాలి ఏంటి అంటే, నా దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. గుర్తించాలా, గ్రహించాలా, మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి మనము వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి రావాలి. మన జీవితాలు ఆయన కల్పించేశాం. ఒకవేళ నువ్వు నేను అటు రీతిగా కానీ ఉంటే కనుక దేవుడు తప్పకుండా మనం చేర్చుకుంటాం. ఆయన కోగిట్లో మనల్ని చేర్చుకుంటాం. ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని చెప్పింది. ఈరోజు తల్లులకు అధికారం ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. కానీ నీతో ఉండేది ఒక తెలుసా, నిత్యము నీ కొరకు నా కొరకు కల్వరి మరణించిన యేసయ్య నిత్యము ప్రతినిత్యము మనతోనే, మన పక్కనే మన నుండి నడిపిస్తాడు. ఆయన చేపట్టి నడిపిస్తాడు. మనం ఇస్తేనే, ఉట్టి పాట పాడితే కాదు, మన చేయడానికి ఇచ్చాం, మన చేతులు అనేది ఇవ్వాలి. నీ చేతులను పరిశుద్ధపరచుకొని దేవుని రక్తం చేత కడగబడి నువ్వు ఆయన కానీ నీ చేతిని ఇస్తే కనుక ఆయన నీ చేపట్టి నడిపించే దేవుడు. అంటే నువ్వు నేను మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆయన రెండో రకాల సమయంలో ఉంటున్నాము. ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా, ఏ జామమైనా ఆయన వాటి ఆకాశంలో ప్రవేశించబోతున్నాడు. చెప్పిన వారు తప్పక ఆయన వస్తాడు. అటువంటి నిరీక్షణతో వేచి చూసేవారిగా మనము ఉండాలి. ప్రతినిత్యం ప్రభా ఈ లోకంలో నేను ఇంకా ఏది ప్రేమించక ప్రభా, ప్రతినిత్యమునైనా నీ రాజ్యం కొరకు ఎదురు చూసే వారిదనైనా నీ పరిశుద్ధాత్మతో నన్ను సిద్ధపరచు ప్రభా అని మనం దేవుడిని అడిగితే కనుక God will strengthen you, God will guide you, God will lead you, God will protect you from every harm. మనం నడిపిస్తాం. ఎటువంటి అపాయం మన దగ్గరికి రాకుండా ఆయన రాకడ వచ్చేంత వరకు మనల్ని కాచి కాపాడుతూ ఆయన నడిపించే దేవుడే ఉన్నాడు. కనుక మనము మన చేతులను ఇచ్చి ఉన్నాము. ఈరోజు ఒకరు లేకపోతే కనుక నేను సిద్ధపరచుకో, హృదయాన్ని సిద్ధపరచుకో ప్రభా. ఈ రోజు నుంచి నీ సన్నిధికి వచ్చిన నేను ప్రభా కృతజ్ఞతగా ప్రభా నా హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను ప్రభా. నువ్వు నన్ను చేర్చుకోవా, నన్ను సరిచేవా, ఒక నూతన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా. నీ రాకడలో నేను కూడా
ప్రతి సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభా, ఆ రక్షణ వస్త్రము నాకు కూడా ధరించు ప్రభా అని మనం అడిగితే కనుక దేవుడు తప్పకుండా రక్షణ వస్త్రాన్ని అందిస్తాడు. ఈరోజు చాలా మంది రక్షింపబడ్డారు కానీ రక్షణ వస్త్రము ధరించుకోలేదు కనుక ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, రక్షణ వస్త్రము ధరించుకో, నీ రక్షణని భయంతో మరుగుతో కొనసాగించు. రాగానే కను రెప్పవరే చిక్కేసి ఎవరేసి పక్కకు చూడాలి వారు మరట సంఘం ఉండాలంట. ఆ సంఘంలో నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. విడబడిపోయి అయ్యా ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళిపోయినా అనడం కాదు. అంటే సిద్ధపాటు మనకు ఉండకూడదండి, సంపూర్ణ సిద్ధపాటు ఉండాలి మనకి. మనం ఏమాత్రము కంగు తినొద్దు, డౌట్ పడద్దు. ఆయన వస్తున్నాడు, నువ్వు సిద్ధపడదు. మేలుకు అంటున్నాడు దేవుడు, విషయం నా రాకడ త్వరగా ఉంది, నేను వస్తున్నాను. యుగయుగాలు మీరు నాతో మధ్యాకాశంలో ఆ వివాహ విందులో మనం ఉండాలి. ఈరోజు మనం చాలా సంతోషిస్తుంటాం, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అవుతుంటే ఇంకా ఇద్దరిని తీసుకొని వెళ్తాం. ఎందుకు మంచిగా భోజనం చేయొచ్చు, మంచిగా ఫ్రెండ్స్ కలుసుకొచ్చాం. కానీ 7 సంవత్సరాలు నిందిస్తారంట మన కోసం వేసాయి. అదేవిగా 7 సంవత్సరాలు పరిశుద్ధ విందు, దాని కొరకు సిద్ధపడాలని మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. దేవుని అడగా, ప్రభు నన్ను సిద్ధపరచు ప్రభు, ఆ వివాహంలో నేను కూడా ఉంటాను ప్రభు, ఆ మధ్యాకాశంలో ఆ పెళ్లి విందులో నేను కూడా ఉంటాను అని దేవుని మనం అడిగితే కనుక దేవుడు తప్పకుండా మన హృదయవాంఛల్ని తీర్చేవాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. అది లూకా సువార్తలో 4వ అధ్యాయం 8-18 వాక్యంలో చూస్తే యేసు ప్రభు వారు కూడా ఆ మాటకి నెరవేర్పుగా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఒక మధ్య సమాజంలోకి వచ్చి ఆ వాక్యమే చదవడం. ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది వీధులకు సువార్త ప్రకటించుటకై. వీధులు అంటే ఎవరండి? వీధులు అంటే ఎవరు? చాలా మంది టీవీలో చూపిస్తాడు కదా బీద ప్రజల్ని, గుడిసెల్లో తిండి తినడానికి తిండి ఉండదు, ప్లేట్ ఉండదు, ఈగలు వాడుతూ ఉంటాయి. వాళ్ళ బీదలు. దేవుడు అంటే తెలియని వాళ్ళు, దేవుడిని తెలుసుకున్న వాళ్ళు కూడా బీదలుగా ఉంటున్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాక్యము లేదు. అందుకనే ఈరోజు నువ్వు ఒకవేళ బీద స్థితిలో ఉంటే కనుక దేవుడిని అడుగు, దేవా నీ వాక్యం చేతనైనా నన్ను గొప్పవాడిగా చేయ ప్రభా, ఈ వాక్యం నాకు ఈ లోకంలో నా ఐశ్వర్యము డబ్బు నాకు వద్దు ప్రభా, ఈ వాక్యం చేత నన్ను ఘనపరచు ప్రభా, ఈ వాక్యం చేత నన్ను తృప్తిపరచు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుస్తున్నాడు. మనలో ఒక ఆశ, ఆసక్తి, కాంక్ష, కోరిక మనలో ఉండాలి. దట్ ఐ షుడ్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో దేవుని వాక్యాన్ని నేను భద్రపరచుకోవాలన్న తపన నీలో ఉంటే, ఆ కృషి నువ్వు చేయగలిగితే కనుక దేవుడు తప్పకుండా తన వాక్యాన్ని మీ హృదయంలో సిద్ధపడతాడు. అందుకని భక్తుడు అంటాడు, నీ వాక్యము నేను నా హృదయంలో నేను దాచుకుంటాను. ఎందుకు దాచుకున్నాక? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నాను. ఈరోజు పాపం ఎందుకు చేస్తున్నాం? వాక్యం మన హృదయంలో లేదండి. ఒకవేళ వాక్యం మన హృదయంలో ఉంటే పాపం మనము చేయడానికి అది పర్మిషన్ ఇవ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు విమర్శిస్తాం, మనల్ని కంట్రోల్ చేస్తాం. అంటే దేవుని యొక్క వాక్యము శక్తి కలది. ఆయన వాక్కు చేతనే స్వస్థతలో జరిగించిన వాడి గొప్ప అద్భుతాలు చేశాడండి వాక్యం చేతనే. కేవలం దేవుడు వాక్కుని పంపితే కార్యాలు జరిగి ఉన్నాయి. 10 మంది కుష్ఠ వ్యాధులు యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చారు. యేసయ్య నీ చిత్తమైతే మమ్మను బాగు చేయి అని అడిగినప్పుడు ఒకడు అడిగారా 10 మంది అడిగారు? 10 మంది అడిగారు. 10 మంది అడిగారు. మరి 10 మంది బాగుపడ్డారా? బాగుపడ్డారు. 10 మంది స్వస్థతని పొందుకున్నారు. కానీ ఒకడే అంట దేవుడి గురించి తెలిసి ఆయన థ్యాంక్ యూ యేసయ్య అని చెప్తాం. ఆయన ఎక్కడొక్కడో వెనక తిరిగి వచ్చాడట. ఈడెవడో తెలుసా? తప్పిపోయిన గొర్రె. ఈరోజు నువ్వు కూడా నేను కూడా ఈరోజు దేవుడి దగ్గర నుంచి వీళ్ళు పొందుకొని దేవుడికి దూరంగా ఆ 9 మంది కుష్ఠవ్యాధులు బాగుపడి ఎక్కడైతే వాళ్ళ లోకానుసారమైన జీవితం జీవించడానికి వెళ్ళిపోయారో అట్టి రీతిగా మనం ఉండకూడదు. కానీ ఎవరైతే పాపంలో పడి ఉండి ఆ రోగాన్ని ధరించుకొని జీవిస్తూ బాధపడుతూ ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి బాగుపడినాక మళ్ళా తిరిగి వెళ్ళి దేవుడికి కృతజ్ఞతుడై దేవుడిని వెంబడిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఒక సరైన ప్రవక్తను కలిగి ఆయన ముందుకు నడుచుకున్నాడు. అదే రీతిగా ఈరోజు నువ్వు నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి
దేవుడు నీ పాపాలు క్షమించినాక మళ్ళీ తిరిగి ఇంకొకసారి పాపం దగ్గరికి వెళ్ళదు. దేవుడు నాడు కాపాడుతున్నా. బలహీనుడే, ప్రతి ఒక్క మనిషి బలహీనుడే అని దేవుడు నడితే తన శక్తితో నేను బలపరుస్తాను. కనుక నువ్వు నేను దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకొని దేవుడు మనల్ని విడిపించేవాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి కష్టాల్లో పట్టబడి ఉన్నప్పటికీ, ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ, నువ్వు కానీ దేవుని సన్నిధిలో, నేను కానీ దేవుని సన్నిధిలో అడిగితే కనుక దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. ఆయన శక్తిని ఎంతో మన జీవితంలో ఆయన మనకి కనపరుస్తాడు. కనుక నువ్వు నేను దేవుని శక్తిని తెలుసుకోవాలా, ఆయన కొరకు సాక్షులుగా జీవించే వారమై ఉండాలి. దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నప్పుడు, దేవుని యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. వీధులకు సువార్తతో ఈరోజు దేవుని యొక్క ఆత్మ మన మీద కూడా ఉండాలంట. ఈరోజు రక్షింపబడ్డాము, మేము పాస్టర్లము, మేము ప్రసంగికులము, మేము సంఘస్థులము అని కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నదా? వాక్యం తేట తెల్లగా చెప్పుచున్నది, ఆత్మ లేనివాడు నా వాడు కాదంట. కనుక మనము ప్రతినిత్యం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు we have to ask God to give us Holy Spirit. ఆయన పరిశుద్ధ ఆత్మను మనము అడిగి పొందుకోవాలి. అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు. ఏం అడుగుతున్నాం? ప్రతిసారి ఈరోజు చాలా మంది చూసుకుంటే ఆరాధనకు వస్తారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉన్నారు అక్కడ వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నింపబడతారు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మన జీవితాలు అంటే రీతిగా ఈ లోకంలో ఉన్నాయి. అందుకని మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా దేవుని తండ్రి పేరంట ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామంలో ఏది అడిగినా మనకి ఇష్టాన్ని తెలియజేశాడు కదా. కాబట్టి ప్రతిసారి మనం ప్రార్థనకి మోకరించినప్పుడు దేవుడిని అడగాలి, ప్రభు నీ ఆత్మతో నన్ను నడిపించు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ నాకు కావాలి. ఐ వాంట్ యువర్ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని నువ్వు నేను అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన ఆత్మనిస్తాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడ్డం కాదు, కానీ రిసీవ్ ద హోలీ స్పిరిట్, లీడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. దేవుడు దేవుడి దగ్గర ప్రాధాన్యపడు, దేవా నాకు కావాలా ప్రభా. యాకోబు పెన్నులాడాడంట దేవుడి దగ్గర, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను. మనకు అంత శ్రద్ధ లేదు, కానీ మనం ప్రతిదినం అడిగితే చాలా దేవుడు ఇస్తాడు. అంతే దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తాను. యూ షుడ్ హ్యావ్ ద డిజైర్. నీలో ఒక కోరిక ఉండాలి, దేవా నీ ఆత్మ నాకు కావాలి నేను అని నువ్వు నేను దేవుడిని అడిగితే కనుక తప్పకుండా తన ఆత్మ మనకి ఇస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అపరిశుద్ధ రాకడికి సిద్ధపరుస్తాడు. కనుక పరిశుద్ధాత్మని కలిగి మనం జీవించాలని దేవుడు తెలియజేస్తాడు. మనం రెండోగా మనం చూస్తున్నామండి లూకా సువార్త 1వ అధ్యాయము 48 నుంచి చదువుకున్నాం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసాను. ఏం కలుగజేశాడట? విమోచన కలుగజేశాడట. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనం ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. తన పరిశుద్ధుల ప్రవక్తల ద్వారా పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసాను. ఈ రక్షణ మనకి కలుగజేశాడు. గాడ్ రైజ్డ్ సాల్వేషన్. దావీదు యొక్క చివరి నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. మనకి ఈరోజు రక్షణని అనుగ్రహించడం మాత్రమే కాదు, కనుక తన బలియాగం చేత నిన్ను నన్ను ఆయన విమోచించి ఉన్నాడు. వీఆర్ రిడీమ్డ్. మనం ఆయన రక్తం చేత కడగబడిన వారమై మనం విమోచించబడ్డాము. కాబట్టి ఈరోజు మన రక్షణ
రక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సర్వ్ హిమ్ వితౌట్ ఫియర్. ఆయన దేవుడు, ఆయన బైబిల్ చెప్పిస్తున్నారు. ఆయన ఏమంటారు దేవుడి గురించి? ఆయన భయంకర కోపం ఆయన చూపించడంతో మనము తట్టుకోలేము. కానీ అట్టి భయము మనకు దేవుడి దగ్గర అక్కర్లేదంట. మనము భయం లేకుండా నా దేవుడు అని గుర్తించి, ఇఫ్ యూ హ్యావ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, దెన్ యూ విల్ నాట్ ఫియర్ గాడ్ బికాస్ యు ఆర్ గాడ్స్ ఫ్రెండ్. అదలుగా మనం దేవుని యొక్క స్నేహితులమై ఉన్నామండి. మనం దేవుని యొక్క బిడ్డలై ఉన్నాం. ఆయన మనని రక్షించి ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. కాబట్టి భయపడక ఆయన సన్నిధికి వచ్చి యథార్థ హృదయంతో, ప్రభువా నీ దగ్గరకు వచ్చాను, నువ్వు తప్ప నాకు ఎవరు లేదయ్యా అని కానీ మనం అడుగుతా కనుక దేవుడు తప్పకుండా మనని మన ప్రార్థనని ఆలకిస్తాడు. సర్వ్ హిమ్ వితౌట్ ఫియర్ ఇన్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. మనం పరిశుద్ధంగా ఆయనని స్తుతించేవారు. మనం నిజంగా పరిశుద్ధతను కలిగి ఆయన స్తుతిస్తున్నాము, నిజంగా విమోచించబడ్డాము, నిజంగా ప్రతిదినము ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభా నీ రక్తం చేత నా పాపాలని కాదు అని అడుగుతున్నామా? ఒకసారి అడిగేస్తాము, ఒకసారి కడిగేస్తాడు, అయిపోయింది. ఇంకొకసారి పని లేస్తామని ఇంకా పాపం చేసుకుంటూ పోతాము. ఆ డాగు మంచం ధరించుకుంటూనే తిరుగుతూ ఉంటాం. అందుకే నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ప్రతినిత్యము దేవుని అడగా, ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు, నీకు అయిష్టమైన నా జీవితంలో ఏమన్నా ఉంటే నాలో నుంచి నువ్వు తీసివేయి ప్రభా అని నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన కాచిన అమూల్యమైన రక్తం ఇంకా సంఘం మధ్యలో, మన మధ్యలో ప్రవేశిస్తున్నది. ఇట్ ఇస్ స్టిల్ ఫ్లోయింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ us. మన మధ్యలో ఇంకా ప్రవేశిస్తున్నారు. ఒకవేళ నువ్వు కానీ ఇష్టపడితే, నువ్వు కానీ దేవుడిని నోరి పడితే, ప్రభువాని రక్తంతో నన్ను కడుగాని దేవుడు తప్పక ఆయన రక్తంతోనే నిన్ను కడుగు. ఆయన రక్తంలో శక్తి ఉన్నది, ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది, ఆయన రక్తంలో విమోచన ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు అడగాలి, నీ రక్తంతో నన్ను ముద్రించే మనం అడగాలి దేవుడు. ఎందుకంటే అది పరిశుద్ధ రక్తం, ఏ పాపం లేని రక్తం, నీ కొరకు నా కొరకు బలియాగంగా అర్పించబడిన రక్తం. కాబట్టి దానిలో శక్తి ఉన్నది, దాన్ని గుర్తించు. దేవుడు నీ శక్తితో నన్ను నింపాను, రక్తంతో నన్ను కడుగు, నీ శక్తి నాకు కావాలి ప్రభా అని నేను దేవుడిని అడిగితే కనుక తప్పకుండా ఆయన తన రక్తంతో కడుగుతాడు, తన పరిశుద్ధాత్మ శక్తితో కూడా నింపుతాడు. ఆ రక్షణ ఆనంద వస్త్రము తిరిగి ధరింపచేస్తాడు. కనుక నువ్వు నేను ఈరోజు నిత్యం యథార్థ హృదయంతో దేవుడిని అడుగుదామా? దేవా నీ దగ్గరికి వచ్చినా కృతజ్ఞత, పండగకి వచ్చినా కాదు కానీ ప్రభా నిజంగా కృతజ్ఞత భావము వ్యక్తపరుస్తూ ప్రభా నేను నీ సన్నిధికి వచ్చిన ఒక్కసారి నీ దృష్టి నా మీద, నీ కళ్ళ దృష్టి నా మీద నింపు ప్రభా. ఒక్కసారి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు నేను ఆ శిల్వల దొంగ అడిగినట్లు నువ్వు కూడా నేను కూడా దేవుడిని అడుగుతాక దేవుడు తప్పక మనల్ని భద్రపరుస్తాడు. ఆయన రాకడికి సిద్ధపడతాడు. ఆయన రాజ్యాంగ యుగ యుగాల్లో ఆయనతో జీవించడానికి ఆయన మనకు పిలిచి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే మీ హృదయాన్ని కలవరపడని. ఈరోజు క్రైస్తవుడు కలవరం కలిగి ఉండడానికి వీలు లేదు. ఒకవేళ క్రైస్తవులకు పిలబడుతున్న వారు కలవరం పడుతుంటే కనుక వాళ్ళు నిత్యంగా క్రీస్తుని ఎరగని వారిగా వెళ్ళిపోతున్నారు. కనుక మీ హృదయాన్ని కలవరపడలేదు. మా తండ్రి ఇంట, నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి. నేను వెళ్ళి అవి సిద్ధపరిచి నేను మళ్ళా మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని నాతోనే ఉండదని నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. కాబట్టి మన హృదయాల్లో ఏమాత్రం కలవరం ఉండదు. ఎందుకంటే మన యేసయ్య మనతోనే ప్రతినిత్యం ఉన్నాడు. తన ఆదరణకర్తగా పరిశుద్ధ ఆత్మని మన కొరకు మనలో ఉండడానికి ఆయన పంపి ఉన్నాడు. కనుక మనం దేవుడి దగ్గరకు వస్తున్నాం. మనం పరిశుద్ధాత్మనాన్ని వేడుకొని పొందుకొని ఆత్మతో నడిపింపబడుతూ మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలా. ఆ రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మేబీ దిస్ ఇస్ ఏమో మన జీవితాల్లో ఒకవేళ ఇది ఆఖరి కోత పండగ, కృతజ్ఞత పండగగా ఆదివారంగా మనం ఆచరిస్తున్నామేమో. ఒకవేళ ఇంకొకటి చూడలేకపోతామేమో. బట్ బీ కాన్ఫిడెంట్ ఇన్ క్రైస్ట్. దేవుళ్ళ ధైర్యంగా ఉన్నాం. ప్రభా ఏది ఏమైనా కానీ ప్రభా నీతో నేను ఉండాలని ఆశపడాను, నీతో నేను ఉండాలని నన్ను సిద్ధపరచుకున్నా ప్రభా. సో ఐఎమ్ రెడీ లార్డ్, ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్. నన్ను ఎక్కడన్నా పిలువు ప్రభా, నేను నీకు చేరుకునే వారిగానే ఉంటాను అని నువ్వు నేను కానీ మన జీవితాన్ని మనము అటు రీతిగా సరి చేసుకుంటే కనుక ప్రభు తన ఆత్మతో నింపుతాడు. ఆయన ఆత్మతో మనల్ని బలపరిచి నడిపిస్తాడు. కనుక దేవుడి దగ్గరికి వచ్చిన మనము ఆత్మని పొందుకునే వారిగా మనం ఉండాలి.
సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. రాయనది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంపూర్ణుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును. ఆమేన్. అల్ఫాయు ఒమేగాయు నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు టు హిమ్ హూ లవ్స్ us and freed us from our sins by his blood and made us to be a kingdom of priests to serve God and the Father. To him be all the glory and power forever and ever. Amen అంటున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అంటే మనని మన పాపాల నుంచి ఆయన రక్తంతో కడిగి తన కొరకు పని చేసే వారిగా ఉండాలని పిలుచుకున్నాడట. మనము యాజకుల సమూహము. మనం పిలువబడిన వారు. మనం ఎవరి చేత రక్షణ అనుగ్రహించిన వారి చేత ఆయన మనం పిలుచున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నేను పిలుచున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాజ్యం నిమిత్తం నువ్వు ప్రయాసపడేవారు ఉన్నా, దేవుని రాజ్యాన్ని కట్టేవారు ఉన్నా. మనం దేవుని రాజ్యాన్ని నిజంగా కడుతున్నామా? ఎంతమందిని కడుతున్నాం? లేకపోతే కట్టబడినా నువ్వే కూలిపోతున్నావా? జాగ్రత్త వచ్చి మనం కడదామండి. వాక్యం చేత కట్టబడదాము, ఇతరులని కడదాం. మొట్టమొదట మన జీవితాన్ని మనం కట్టుకుందాం. దేవుని సన్నిధికి వస్తున్న మనం ఎన్నో లోపాలు మనలో ఉండొచ్చు, కానీ దేవుడు వాటిని అడుగుతలేదు. నువ్వు ఒకవేళ నిజంగా దేవుడిని అడిగితే కనుక దేవా నువ్వు నన్ను కట్టయ్యా అని అడిగితే కనుక ఎస్ మై సన్, ఎస్ మై డాటర్, నేను మిమ్మల్ని కట్టాను. మనం అడగాలంటే చాలు, ఆయన వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఆయన రక్తం చేత మనల్ని కలిగి ఉన్నాడు. ఆయన యాజకుడిగా మనం ఉండాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. అది అవును ఆమెను అన్నాడు. అంటే మనం అంటే రీతిగా జీవించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మన కొరకు మనం జీవించడం కాదు, ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకు పరిచర్య చేసేవారు ఉంటారు. ఆయన రాజ్య నిమిత్తము మనము కష్టపడేవారు. అనేక నశించే ఆత్మలు మన దగ్గర ఉన్నాయి. చూస్తున్నాం, ఎట్లా చూసినా నశించబడే ఆత్మలే. మన వారి గురించి దేవుని సన్నిధిలో అట్లీస్ట్ ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. ఈ రక్షణ నిమిత్తం ప్రార్థన చేసుకుంటున్నాం. మనమంట రక్షింపబడిన మనము రక్షణ నిమిత్తం ప్రార్థన చేయమంట. ఎందుకంటే రక్షణ వచ్చేసింది కదా, ఉచితంగా వచ్చింది కదా. ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదు. అదే నువ్వు కొనుంటే అమ్మ బాబోయ్ లాకర్లో పెట్టుకొని అసలు ఇప్పాలన్నా కూడా ఎవరు లేనప్పుడు కొంచెం వీళ్ళు చూసుకొని దాచేసుకుంటాం. అందుకని రక్షణ ఉచితంగా వచ్చింది కాబట్టి మనము మన రక్షణ నిమిత్తం ప్రార్థన చేసుకోమంట. కానీ దేవుడు తెలియజేస్తాడు, మీ రక్షణ నిమిత్తం కూడా మీరు ప్రతిదినము ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే రక్షణ నుంచి తొలగిపోతావేమో, జాగ్రత్త పడు. దేవుడు నాకు ప్రతిదినం ప్రార్థన ప్రభా నువ్వు నాకు అనుగ్రహించిన నీ రక్షణని నేను ఎట్టి రీతిగా కాపాడుకోవాలి. నువ్వు నాకు నేర్పించు, నీ ఆత్మతో నన్ను సరైన మార్గంలో నడిపించు ప్రభా అని నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన ఆత్మను మనకి ఇస్తాడు. అట్టి రీతిగా మనం నడిపిస్తాడు. కనుక ఈరోజు మనము దేవుని చేత కట్టబడాలా, మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు. ఎడతెగక ప్రార్థన అంటే ఇతరుల గురించి ఏమని చెప్తున్నాడు. ద బెస్ట్ బ్లెస్సింగ్స్ ఎట్లా వస్తాయి తెలుసా? చెప్పండి. ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడే.
మనకి ఏమేమైతే కష్టమైన పనులు ఉంటాయో అవి సులభంగా అయిపోతాయి. ఎప్పుడు తెలుసా? ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు. అందుకనే యేసు ప్రభు వారు మన గురించి ప్రార్థన చేశారు. అందుకనే ప్రార్థన చేసిన దేవుడు పాపులైన మనని ఆయన సొత్తుగా మార్చుకున్నాడంట. ఎంత గొప్ప భాగ్యం అంటే దేవుడు మనకి ఇచ్చింది. ఆయన మన కోసం ప్రార్థన చేయకపోతే గెచ్చమనే తోటలో ఆయన సిలువ దగ్గరకు వెళ్ళేవాడు కాదు. నీకు నాకు ఈరోజు రక్షణ ఉండేది కూడా కాదు. కనుక ఆయన ప్రార్థన చేశాడు, అద్భుతమైన ప్రార్థన చేశాడు. తండ్రి, ఒకవేళ మీ చిత్తం అయితే కిందని నా దగ్గర నుంచి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తము జరిగించు ప్రభు. అంటే రీతిగా వీ హ్యావ్ టు సరెండర్ అవర్ లైఫ్స్ టు గాడ్. లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ చిత్తం జరిగించాయా, నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తాను. నీ చిత్తమైన నేను తెలుసుకోవాలి ప్రభా, నీ చిత్తంలో నేను ముందుకు నడవాలి ప్రభా అని దేవుడిని మనం అడిగితే కనుక దేవుడి చిత్తమైన మన పట్ల ఆయన బయలుపరుస్తాడు. గాడ్ విల్ లెట్ యు నో వాట్ ఇస్ హిస్ విల్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు అడిగితే నీకు చెప్తాడు, నేను అడిగితే నాకు చెప్పాడు. అందుకే నువ్వే అడగాలి. నా చిత్తం ఏంటో నేను అడిగితేనే నాకు చెప్తాడు, కానీ ఇంకొకరు నా గురించి ప్రార్థన చేస్తే వాళ్ళకి చెప్పడు. కనుక మనం దేవుడిని అడగాలి, ప్రభా నీ చిత్తం ఏంటి నాకు బయటపరచు. అంటే రీతిగా నేను నడుచుకునే వాడిగా నన్ను సరిచేయి ప్రభా అని దేవుడిని కానీ మనం అడిగితే కనుక ఆయన చిత్తంలో మనం నడిపిస్తాడు. ఆయన కృప చేత మనని కాచి కాపాడతాడు. ఆయన రెక్కల మీద ఆయన హస్తాల్లో మనని భద్రపరిచి కాచి కాపాడతాడు. కనుక దేవుడి దగ్గరకు వస్తున్న మనము గుర్తిస్తాము, ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన కొరకు యాజకులుగా ప్రక్షాళకులుగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్క నేత్రము ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఈరోజు దేవుడిని ఎరిగిన వారు అని పిలువబడుతున్న మనము ఇంకా ఆయన తెలుసుకోలేదేమో. జాగ్రత్త పడు, నువ్వు కూడా ఆయన చూడబోతున్నావు. మోసకరమైన జీవితము, వేషధారణ జీవితము పోలే నువ్వు ఉంటే కనుక నీ నేత్రాలు కూడా ఆయన చూడబోతాయి. తట్టుకోలేవైనా చూస్తే నువ్వు నన్ను చూడద్దు, మీరు తట్టుకోలేరు దేవుడు చెప్తున్నాడు. ఎవరికి తెలుసా? మారని వారికి. అందుకని మార్పు చెందుదాం. ఆయన రాబోతున్నాడు. మనం ఆయన ఎదుర్కోవాల్సిన రోజు రాబోతున్నది. దీన్ని నువ్వు సిద్ధపరచుకో. అక్కడ రక్త సంబంధులు, కుటుంబాలు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహాలు, భార్యాభర్తలు ఇటువంటివి ఏమి ఉండవండి. అందరూ సమానమే. అందరమైన ఎదుర్కోవాల్సిన ఒక దినము రాబోతుంది, రానే వస్తున్నది. అది ఎప్పుడు మర్చిపోతుంది. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు బెల్లం తీసుకొని వెళ్ళి పొడిచినారంట. పొడిచిన వారు కూడా బ్రతుకున్నారా? ఇప్పుడు ఏసైనా పొడిచిన వారు ఉన్నారా? సిలువ వేసిన వారు ఉన్నారా? వాళ్ళందరూ కూడా ఆయన చూస్తారంట. ఒక భక్తుడు చెప్పాడు, ఆయన చూస్తే ఆ కళ్ళంట పేరిపోతాయంట. అంత మహిమతో నేను దిగి రాబోతున్నాను, అంత శక్తితో నేను దిగి రాబోతున్నాను. కాబట్టి ఈరోజు దేవుని మనం పిలుచుకున్నాడు. ఆ ఇచ్చిన రక్షణ మనం గుర్తించి మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడడం, ఆయన ఎదుర్కొందాం. ఆయన రాకడలో మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాం. అందుకే నేను ఇంకా నేను నన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు ఏ నిమిషమైన నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఎందుకు ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేవారు దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమించడమే తండ్రి యొక్క చిత్తం. అందుకే నేను వచ్చాను నేను ప్రేమించడానికి. నువ్వు ఎంత దూరంగా నా దగ్గరకు వెళ్తున్నప్పటికీ నేను నీకు అంతే దూరంగా ఉంటాను. నా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను. కనుక దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమని గుర్తించి ఆ ప్రేమలో వర్ధిల్లుతూ బలపరచబడుతూ దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఇతరుల నిమిత్తము ప్రాధాన్యపడుతూ ప్రభు పాలన దగ్గర ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ మన గురించి మనం ప్రార్థన చేసుకుంటూ మన రక్షణ నిమిత్తము మనం శ్రద్ధ వహించి ఆ రాకడ కొరకు ఆయన రాబోతున్నాడని వాక్యంలో చదువుకొని మధ్యాకాశంలో ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావో ప్రభా, నాకైతే సిద్ధపాటు అయితే నాలో వచ్చి ప్రభా నీ ఆత్మతో నన్ను నింపి నైనా బుద్ధి కలిగిన కన్నికల వలె నేను ఉండడానికి నైనా నూనెని పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభా అని నువ్వు నేను అడిగితే కనుక దేవుడు అటువంటి బుద్ధి అని అనుగ్రహిస్తాడు, అటువంటి సిద్ధపాటు ఇస్తాడు, అటువంటి రక్షణ వస్త్రము ధరింపజేస్తాడు. ఈరోజు సంఘంలో చాలా మంది ఉన్నాం, అందరూ ఈరోజు ఎత్తబడతారని గ్యారంటీ ఎవరికి లేదు. కానీ నీకు ఒక గ్యారంటీ ఉండాలి. ఎందుకు తెలుసా? నేను ఎత్తబడతాను గ్యారంటీ ఉంటే చాలు. హల్లెలూయా. ఎవరు చాలా మంది మనం సంఘంలో వెళ్ళినప్పుడు రక్షణ గురించి, రాకడ గురించి, ఎత్తబడే దాని గురించి, అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళని చూసి అనుకుంటాం వాళ్ళ స్నేహము లేకపోతే వాళ్ళ వైఖరి, వాళ్ళ బిహేవియర్ చూసి
మీరు ఎత్తబడతాడో లేదో అని ఆలోచన వస్తుంది. ఫస్ట్ నీకు రావాలి ఆలోచన, నువ్వు ఎత్తబడతావు. కాబట్టి నువ్వు ఎత్తబడేవాడు ఉంటే చాలు, పక్కన వాళ్ళ గురించి నీకు అనవసరం. నీ రక్షణ నీదే, నీ రక్షణ ఇంకొకరిది రాలేదు. ఇంకొకరు నీ కొరకు రక్షణని ప్రశాంత్ ఒకవేళ రక్షణకు పడ్డాడనుకో, నాకు రక్షణ లేదనుకో, ఏసయ్య మధ్యలో వచ్చిన ఆకాశంలోకి పాస్టర్ గారు, మా పాస్టర్ గారు నా రక్షణ ఏసయ్య ఆయనకి ఇచ్చేసి ఆయన రక్షించున్నాను అక్కడికి పంపించంటే పంపిస్తారా? పంపారు. ఎవరు రక్షణ వాళ్ళే. కనుక నువ్వు నేను ఈరోజు నిజంగా రక్షణ బాటలో ముందుకు నడుచుకుంటున్నామా, వాళ్ళు లేకపోతే కనుక ప్రభు దగ్గరకు వచ్చినామా, మన హృదయాన్ని కానుకగా సమర్పించి, దేవా నేను అక్కడ వస్తుంది ప్రభా, ఆ రాకడికి నన్ను సిద్ధపరచు ప్రభా, నువ్వు ఇచ్చిన రక్షణ సువార్తని నేను అనేకులకి నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితంలో అనేకులకి నేను చేర్చేవాడిగా, అనేకుల ఆత్మల నిమిత్తము భారం కలిగి ప్రార్థన చేసే బిడ్డగా నీ కొరకు నీ సన్నిధిలో ప్రతినిత్యమునైనా వేచి ఉండేవాడిగానైనా నన్ను సరిచే ప్రభా. అందుకు నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనందరినీ ఆయన రాకడికి సిద్ధపరచును కాక. ఆమె కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనకి ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకుందామండి. దేవా వాక్యం విన్న వాక్యము ప్రభా నా జీవితంలోనైనా నన్ను నెరవేర్పులు తీసుకున్నా ప్రభా. ఆ వాక్యంనైనా నా జీవితంలో కార్యసిద్ధి కలిగి చేయాలి ప్రభా. ఈ వాక్యంనైనా నా హృదయంలో నిలిచి ఉండాలి ప్రభా. ఆ వాక్యాన్నినైనా నా హృదయంలో నువ్వునైనా భద్రపరచు ప్రభా. ప్రభా నీ సహాయం నాకు కావాలనైనా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు దేవుడి ఇచ్చిన రక్షణ నిమిత్తం ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఆ రక్షణను మనం కాపాడుకునే నిమిత్తం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం. ప్రభా మా బతకాల నుంచి మమ్మల్ని విడిపించాయి, మా క్షేమాన్నినైనా మీరు అనుగ్రహించండి ప్రభా. అన్ని విషయాల్లో మీ సన్నిధి మాకు కావాలి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి నిత్యమునైనా నీకు కృతజ్ఞత సంతులు చెల్లించే జీవితాలు కలుగు చేయ ప్రభా. అదే రీతిగానైనా మా జీవితాన్ని మీరు మార్చండి. కృతజ్ఞతలు నింపుకొని ప్రభా. ప్రతి నిత్యమునైనా నువ్వు చేసిన మీలోని దేవుని నమ్మక ప్రభా. ప్రతి నిత్యమునైనా నీళ్ళు ఆనందిస్తూ నీళ్ళు వస్తూ ప్రభా, నిన్ను కొనియాడుతూ ప్రభా, మీరు ఆకలి కొరకు మంచి ఆకర్షణలోనైనా ఎదురు చూసే వారిగానైనా మమ్మల్ని ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభా. మీ పరిశుద్ధాత్మని మమ్మల్ని కుమ్మరించండి అయినా, మీ శక్తితో నింపండి ప్రభా. మమ్మల్ని బలపరచండి అయినా, మీరు మాకు తోడుకొని మమ్మల్ని నడిపించండి ప్రభా. అన్ని విషయాల్లో సహకారం మాకు కావాలి ప్రభా. అన్ని విషయాల్లోనైనా ఈ సంయోచితమైన జ్ఞానము మాకు దయచేసి మాట్లాడుతున్నాం ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి. మేమేమైతే నిర్ణయాలు తీసుకుంటామో వాటిలో మీ సహాయం మాకు అనుగ్రహించండి. మేమేమైతే ప్రయత్నాల్లో ఉంచామో మీ సహాయం మాకు కావాలి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసాం. దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే అడుగుతారో నోరిపి దేవుడు సహాయం చేస్తా కనుక ప్రతి ఒక్కరు నోరిపి ఉన్నాడు. ప్రతి ఒక్కరు దేవా నీ చేతిలో నన్ను పట్టుకోయా, నన్ను బాగు చేయ, నీ బిడ్డగా నన్ను మార్చుకోయా. నీ అరచేతిలో నన్ను చెప్పుకొని ఉన్నామని తెలియజేసావు ప్రభా. నా జీవితాన్ని నేను మార్చలేవా ప్రభా? ఒక్కసారి ప్రభా నా జీవితాన్ని మార్చలేవా? నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే బిడ్డగా నన్ను సరిచే ప్రభా. నీ రక్తంతో నన్ను కడగయ్యా ప్రభా. నీ బిడ్డగా నేను జీవిస్తాను ప్రభా. ఎవరైనా తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు, మీ తీర్మానాన్ని స్థిరపరుస్తాను. దేవుడా మీ రక్తంతో నన్ను నూతన వ్యక్తిగా మార్చుకో, నూతన హృదయం నాకు అనుగ్రహించు. ప్రతి నన్ను
ఉంటే లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందలేము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందలేము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో నా శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో నా శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అవును తండ్రి, మా జీవితాన్ని సరిచేసే దేవుడు మీరేనండి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి. మీ చేతిలోనైనా మేము ఉన్నాము అని మేము గుర్తించిన ప్రభావ, మీ జీవితంలో మీ చేతిలోనైనా మేము జీవించే కృపను మాకు దయచేయండి. మమ్మల్ని చెక్కండి ప్రభా. మీకు ఇష్టమైన మా జీవితాల్లో ఏమైనా ఉంటే ప్రభా వాటిని తీసివేయండి ప్రభా. ఒక నూతన వ్యక్తిగా నూతన రూపంతో మమ్మల్ని చెక్కండి ప్రభా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. మీ కొరకునైనా సాక్షులుగా జీవించవాలి మమ్మల్ని చేయండి ప్రభా. ఎవరైతే బిడ్డలనైనా మీ సన్నిధిలో తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని మీరు స్థిరపరచండి ప్రభా. మీరు బిడ్డల్ని బలపరచండి. మీ ఆత్మతోనైనా బిడ్డలు మీరు నింపండి ప్రభా. మీ వాక్యము సమృద్ధిగానైనా బిడ్డలునైనా వాళ్ళు అనుభవించి ప్రభా, సమృద్ధి పొందుకొని ప్రభా, మీ వాక్యం చేత తృప్తిపరచబడి ప్రభా ముందుకు కొనసాగే కృప దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు అక్కడ వరకు సిద్ధపరచండి. బిడ్డలనైనా మీరు సన్నిధిలోనైనా నిందారైతులుగా మీరు తీర్చుతుంది ప్రభా. బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకుంటున్నామని ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతులు అప్పగిస్తూ మీ చేతులైతే మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించిన నూతన కార్యాలు జరిగించి ప్రభావ మీరు మేము పరిశుభ్రతున్నాం. అందులో యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ చెప్తారు. అందరం వేసరించున్నామండి. అందరం వేసరించున్నాము. సిస్టర్స్ అందరూ దయచేసి బైబిల్స్ అన్ని ఇటు పక్క ఒక దగ్గర ఏర్పాటు చేసుకోండి. సిస్టర్స్ బైబిల్స్ అందరూ ఇటు పెట్టేసుకోండి. బ్రదర్స్ బైబిల్స్ అందరూ ఇటు సైడ్ పెట్టేసుకోండి. మీకు భోజనంకి కూర్చున్నప్పుడు ఫ్రీగా కూర్చోవచ్చు. బైబిల్స్ ఉంటే బైబిల్ పెట్టుకొని మళ్ళీ స్థలాలు వేరే వాళ్ళు కూడా మీరు ఆక్రమిస్తారు. అందుకనే బైబిల్స్ ఇక్కడ పెట్టమంటున్నారు. కాబట్టి పైన ఆల్టర్ మీద పెట్టేసాను. ఆల్టర్ మీద మీ బైబిల్స్ అందరూ ఆల్టర్ మీద పెట్టండి. అందరూ దేనికి సిద్ధపడాలి? భోజనానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఆకలి ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్తాం. ఆకలి ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నేను ఆకలి ఉన్నా. హల్లెలూయా. నేను ఒక్కనే ఆకలి ఉన్నా. ఫస్ట్ నేను ఫస్ట్ సర్వింగ్ బెస్ట్ సర్వింగ్ అంట. ఫస్ట్ సర్వింగ్ ఎప్పుడన్నా కానీ వివాహానికి ఎక్కడన్నా భోజనానికి వెళ్తున్నప్పుడు గుర్తించండి. ఫస్ట్ సర్వింగ్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ప్లేట్ అంట. నాకు ఆ కన్ను నేర్పించారు. భోజనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సర్వింగ్ లో కూర్చోవడం కాదు కానీ పిలుపు ఫస్ట్ ప్లేట్ తీసుకునేవాళ్ళు నాకు. అంటే ఏసయ్య దేశానికి వచ్చినప్పుడు కూడా అట్టి రీతిగానే ఉండాలా. బాబా ఫస్ట్ ప్రైజ్ నాకు కూడా కావాలి అంటే అట్టి రీతిగా మనం కూడా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే భోజనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సర్వీస్
లో మంచి ముక్కలు వస్తాయంట అని అంటారు. ఇక్కడైతే సమాధానం అన్ని సర్వీలలో వస్తాయి కాబట్టి ఏమి కంగాపడద్దు. ఫస్ట్ సర్వింగ్ ఇస్ ద బెస్ట్ సర్వింగ్ అంటారు. ఇక్కడ అంతా బెస్ట్, ఎందుకంటే ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సన్నిధి. కనుక ప్రతి ఒక్కరు వచ్చిన వారు తృప్తిగా భోంచేసి వెళ్ళాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాం. పాట పాడుకున్నాము, చేతులు ఉన్నవారు చప్పట్లు కొట్టండి. మీ కానుకలు దేవుడికి తీసుకొని వచ్చి దేవునికి ముందుకు వచ్చి అర్పించండి. అటు రీతిగానే మన బ్రదర్స్ పాట పాడుతుండగా మనం సిద్ధపరచుకున్నామండి. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ వాహి మీద శ్రవణించు దేవా గ్రామాల ప్రేమ వర్షాలు ఉన్మారించు దేవా ఓ దేవా పంపించవయ్యా నీ దీవెనాధారం నా దాహమెల్లరూ బాపు మాధుర్యము వర్షము ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధులైన మా ప్రభా నీకే స్తుతి స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ తండ్రిగా మందిరంలో మీరుండి ప్రభా ఈ ఆరాధన అంతట్లోనైనా నీ సహాయాన్ని మీరు మాకు అందజేశారు నాయన. నీకే స్తోత్రం నాయన. పాటల ద్వారా మహింపరచబడ్డారు, వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినాయన. మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. ఆయన ప్రతి హృదయాన్ని మీరు సంధించిన ప్రభా ప్రతి ఒక్కరితో మేము మాట్లాడమని వచ్చినాం తండ్రి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రభా నీ సన్నిధానంలోకి మేము వచ్చున్నాం తండ్రి. ఆయన గత 11 నెలలు ప్రభా నీ మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రం అయినా. ఆయన ఇంకా చివరి నెలలో కూడా మీ ఆశీర్వాదం మీరు మాకు దయచేసి ఆయన మీరే మమ్మల్ని నడిపించమని ఆయన మీరు ఈ లోకంలోకి మా కొరకు వచ్చారని మేము నమ్మి ప్రభు శిష్యుడిగా వచ్చి శిశువుగా వచ్చి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవచ్చు తండ్రి. మీలో ప్రభావ మేము బలపడటకు మీరే సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తున్నాను నేను. మీరు కనికరించి సహాయం చేసి మీరే నడిపించమని ఈ భాగంతో వారికి ఎత్తబడి ఉండమని ఆయన ప్రేమతో వారు తెచ్చిన కానుకలు మీరు దీవించండి తండ్రి. వారు చాపబడిన హస్తాన్ని మీరు దీవించి బలపరచండి. మీ కృపపాత్రలో అని చేసుకోమని త్వరగా అన్నయ్య చేయనాములు ప్రభునేముగా బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టు యుగములు అవును ఆమేన్. తండ్రి కుమార
యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్వేషణ సాహసం సదాకాలము చేరేసిన అందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, భోజనం నిమిత్తము యువరత్న గారు ప్రార్థన చేస్తూ ప్రార్థన ఆమెన ఏమంటారే బ్రదర్స్ సిస్టర్స్ మేము అరేంజ్ చేస్తాం. లైన్స్ లో కూర్చోండి, మనం అందరం కలిసి భోజనం చేస్తాం. భోజనం నిమిత్తము 5వ ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మంచి సేవలు మాకు సిద్ధపరిచి శరీర సంబంధమైన భోజనం ఆత్మకరమైన భోజనంతో శరీరంగా భోజనం ఆత్మ ఆనందంతో కలిగి జీవించడానికి సహాయం చేయవాలని ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అంటే ప్రేమించే నన్ను వేదాకితివి, ప్రేమితో నన్ను రక్షించితివి. ప్రేమించే నన్ను వేదాకితివి, ప్రేమితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. అంకల్ గారు ఉత్సాహంతో ఉల్లాసంతో ప్రతినిత్యం ఉంటారు కనుక అంకల్ సమయంని చూడాడు, దేవుడిని ఆనందించాలంటాడు అంతే. అటు రీతిగా మనం కూడా మన జీవితాన్ని సరి చేసుకోవాలా. కాబట్టి దయచేసి గమనించండి, బైబిల్స్ సిస్టర్స్ బైబిల్స్ అందరు ఇక్కడ పెట్టేయండి. మీ బైబిల్స్ ఇక్కడ పెట్టేసేయండి. ఎవరు తినకుండా వెళ్ళొద్దు, అందరూ తిని వెళ్ళండి. ఇట్లా బార్డర్ మీద కూర్చోండి నాకు ఒక లైన్ గర్ల్స్ ఇక్కడ నుంచి